స్వామీజీ, ఇదిగోండి డబ్బులు. ఇది మేము మీ గుడి నిర్మించడానికి దొంగిలించాము. మీరలా అనకండి. ఇది దొంగిలించింది కాదు. ఈ ధనాన్ని మీరు ఆర్జించారు. ఎందుకంటే ఇది సంపాదించటానికి మీరు ఎంతో కష్టపడ్డారు, నైపుణ్యం ప్రదర్శించారు. ప్రపంచాన్ని ఎదిరించి ఎంతో సాహసోపేతంగా చేసిన కార్యం ఇది. అందువల్ల ఇది దొంగతనం కాదు. ఎంతో కష్టపడి తెగువ చూపి ధైర్యంతో ఆర్జించిన ధనం ఇది. సిద్ధాంతి గారు, వీళ్లు తెచ్చిన ధనాన్ని ఈ ధనంతో పాటు కలపండి. ఇది తీసుకో, ఉంచుకో. మీరు చేసిన పనికి ప్రతిఫలంగా ఇదే మా బహుమానం. ధన్యవాదాలు స్వామీజీ. చిరంజీవ. ఇవాళ బాలా అన్నయ్య లేని లోటు బాగా తెలుస్తుంది. తనుంటే మనమింత దీనస్థితిలో ఉండేవాళ్లం కాదు. అవును భీమ్. భీమ్, నీ కండగా నీ అన్నయ్య నేనున్నాను, కానీ నాకు తోడుగా నాకు నా పెద్దన్నయ్య లేడు, ఇంకా నాన్న లేడు. ఎవరికైతే పెద్దన్నయ్య ఇంకా తండ్రి ఇద్దరు ఉండరో వాళ్ళ కష్టకాలంలో చాలా ఒంటరితనం అనుభవిస్తారు. అన్నయ్య, త్వరలోనే మనకి కష్టాలు గట్టెక్కిపోతాయి. ఇవాళ రాత్రి అయితే రేపు పగలొస్తుందిగా. ఇవాల్టి రాత్రి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను మీ అందరి కోసం ఏమీ చేయలేకపోయాను. తులసి, మంజులా, ఏంటత్తా? లోపలికి రండి. శుభవార్త తెచ్చాను స్వామీజీ. ఈరోజు భీమురావు ఇంట్లో వండుకోవడానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. ఇంకా ఎవ్వరూ వాళ్ళకి సహాయం కూడా చేయలేదు. స్వామీజీ, ఇవాల్టి ఈ రాత్రి మనకి గెలుపు, ఇంకా ఆ భీమురావుకి ఓటమి రాత్రి. అయితే నువ్వు మంచి మంచి వంటకాలు చేయించి వాళ్ళింటికి పంపించు. కానీ స్వామీజీ, మనం వాళ్ళకెందుకు భోజనం పెట్టాలి? ఒప్పందం చేసుకోవటానికి. దేవుడా, మీకొకటి చెప్పనా? చాలా మంది నోములు చేసేటప్పుడు ఉపవాసం ఉంటారుగా. చూడండి, నేను మీ అందరి కోసం బెల్లం ఇంకా నీళ్లు తీసుకొచ్చాను. వెళ్ళండి, మీ అందరూ వెళ్ళి తలొక గ్లాసు తీసుకురండి. మనమిప్పుడు నీళ్ళల్లో బెల్లం కలిపి పానకం చేసుకుని తలొక 2 గ్లాసులు తాగేద్దాం. భీమ్, ఆనందన్నయ్య, మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి, మేము గ్లాసులు తీసుకొస్తాం. కాని నీళ్లు తాగటం వల్ల ఆకలి తీరుతుందా ఏంటి? ఇటు చూడండి, నేను మీ అందరి కోసం మంచి రుచికరమైన భోజనం తీసుకొచ్చాను. రండి, తీసుకెళ్ళండి.
మోహన్, ఆ భోజనం అక్కడ పెట్టు. రా భీమ్. మీ దయాగుణానికి కారణం గీరణం ఏమీ లేదు భీమరావు. నీతో ఒప్పందం చేసుకోవడానికి వచ్చాము. మీ ఇంట్లో నిన్ను నువ్వే అందరికంటే ఎక్కువ తెలివైన వాడవని అనుకుంటావుగా, అందుకే నీతోనే బేరం కుదుర్చుకుంటాము. సేట్ గారు, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారని. మా పేదరికాన్ని ఎగతాళి చేయడానికి, ఇంకా మమ్మల్ని క్రూరులుగా చేయడానికి. నోర్మై, నాలుక చీరేస్తా. భీమరావు, ఒక పక్క ఆకలితో ఉన్న నీ కుటుంబం, ఇంకొక పక్క నీ పుస్తకాలు. ఇప్పుడు ఒప్పందం ఏమిటంటే నువ్వు నీ పుస్తకాలన్నీ మాకిచ్చేసేయ్. అందుకు బదులుగా మేము మీ కుటుంబం మొత్తానికి తిండి పెడతాము. అది 1-2 రోజులు కాదు, వారం మొత్తం. అంటే 7 రోజులు, 7 రోజులు మొత్తం. అర్థమైందా? ఇక 8వ రోజు మేం మళ్ళీ వస్తాం, మళ్ళీ ఒప్పందం చేసుకుంటాం. ఈ వారం రోజుల్లో నువ్వు 2-3 పుస్తకాలు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నా, పోనీ లేకపోతే ఎవరైనా నీకు దానంగా ఇచ్చారే అనుకో, మళ్ళీ ఆ పుస్తకాలు నువ్వు మాకు తిరిగి ఇచ్చేయాలి. మళ్ళీ 1 వారం పాటు మీ అందరి తిండి బాధ్యత మాది. అంటే మీరు ఏమనుకుంటున్నారు సేటు గారు? మా పరిస్థితి ఇక మారదనా? మేము ఇలాగే నిస్సహాయంగా ఉంటామనా? అది మారినప్పుడు నువ్వు ఒప్పందం చేసుకోవద్దులే. సేటు గారు, భీమ్ చదువుకి వెలకట్టడానికి వచ్చారా? వాడిని 1 రోజు 1 వారము చదవకుండా చేయడానికి అందరూ కలిసి కుట్ర చేస్తున్నారా? కుట్ర చేయటం లేదు, ప్రతిపాదన చెప్పడానికి వచ్చాము. ఇష్టమైతేనే చెప్పండి. ఏంటి భీమరావు ఆలోచిస్తున్నావు? నువ్వు కొన్ని రోజులు చదవకపోతే కొంపలేమి మునిగిపోవు. కాని కొన్ని రోజులు నీ కుటుంబ సభ్యులు గనక అన్నం తినకపోతే చచ్చిపోతారు. భీమరావు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయితే, కొంపతీసి ఎవరైనా చనిపోతే దానికి బాధ్యుడివి కేవలం నువ్వే అవుతావు. ఎందుకంటే నీ కుటుంబంలో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే అవకాశాన్ని నీకు మేమిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నావు భీమరావు? భీమ్, ఏం చేస్తున్నావు నువ్వు? భీమ్, నువ్వు పుస్తకాలన్నీ ఇచ్చే వాళ్ళకి. కానీ మేము వాళ్ళు ఇచ్చిన అన్నం అస్సలు తినము. ఈ అన్నాన్ని బయట పారేస్తాము. వీళ్ళు ఒప్పందం చేసుకున్నది నాతో, నిర్ణయం కూడా నేనే తీసుకోవాలి. చాలు చాలు చాలు, అక్కడే ఆగు. ఆ సంచిని నేల మీద పెట్టు. వెళ్ళి ఆ భోజనం తీసుకో పో.
సేటుగారు, మీరు ఇవ్వటానికి కాదు, నిజానికి నా పుస్తకాలతో చెప్పటానికి వీటిని ఇక్కడికి తీసుకొచ్చాను. వీళ్ళందరూ నా ఈ సంచికి భయపడుతున్నారు. ఈ సంచిలో ఉన్న పుస్తకాలకి భయపడుతున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఎంతో బలవంతులుగా భావించుకుంటూ ఉంటారు. అలాంటి మీరు మా 4 పుస్తకాలకి ఓ 2 పెన్నులకి భయపడుతున్నారు. ఎవరైతే తమని తాము అందరికంటే గొప్పగా భావించుకుంటున్నారో వాళ్ళు మా చదువును చూసి భయపడుతున్నారు. అది ఎంతగా భయపడుతున్నారంటే నేను ఒక్కరోజు నా చదువుకి దూరమైనా చాలు వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి సేటుగారు, అది ఎవరైనా 2-3 రోజులు భోజనం కోసం అన్నిటికంటే గొప్పదైన తన ఆయుధాన్ని ఇతరులకు ఎలా ఇస్తారు? సేటుగారు, ఇప్పుడు మీ భోజనం తీసుకుని వెళ్ళండి. మాకు మీరు చేసిన ప్రతిపాదన ఎంతమాత్రం ఇష్టం లేదు. విన్నారుగా మీరందరూ? ఇప్పుడు హాయిగా ఉందా? ఈ సంతోషంలో నేను మీ అందరికీ ఈ బెల్లం పానకం ఉచితంగానే ఇస్తాను, తాగండి. ఒకవేళ మీరు గనక తాగాలనుకుంటే. నీ చేతులతో అంటుకున్న పానకం మేము తాగుతావా? అంతకన్నా విషం తాగడం మంచిది. మొత్తం అందరూ ఆకలితో చచ్చిపోతారు. పదండి సేట్ గారు. ఆ అన్నం తీసుకోండి, పదండి ఇక్కడి నుంచి. మీరు పాపాత్ములు, అన్నాన్ని తిరస్కరించి పాపం చేశారు. రండి పిల్లలు, రండి. అందరం ఈ పానకాన్ని తలొక 2 గ్లాసులు తాగేసి వెళ్ళి పడుకుందాం. రండి. ఏమైందండి? ఏం లేదు, పడుకో. ఏమైందో చెప్పండి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారండి? ఆగండి, మిమ్మల్ని ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీరెప్పుడు పడితే అప్పుడు ఇలా ఇంట్లోంచి వెళ్ళకూడదండి. ఇది నీకు ఇల్లు కావచ్చు, కానీ నాకు కాదు. ఈ ఇంట్లో నా పిల్లలు లేరు. ఇది ఇల్లే కాదు. ఇంకా మీకు మనసు నిండలేదా అండి? భీమ్ స్థానంలో మరో పిల్లాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదండి మీరు. వాడి బాధ్యత అంతా మీదే. వాడితో కలిసి ఉండండి. మెల్లగా మాట్లాడు. ఆ పిల్లాడు నిద్రపోతున్నాడు. కనీసం ఇంట్లో ఇప్పుడు వాణ్ణైనా కాస్త ప్రశాంతంగా నిద్రపోనివ్వు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ ఇంటి ప్రశాంతతని నేనే పాడు చేస్తున్నానా? నీకే తెలుసు ఎవరు ఏం పాడు చేశారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా కొడుకు భీమ్, వాడి వయసు ఈ అబ్బాయి కంటే కూడా తక్కువ. వాడు కఠినమైన జీవితం గడుపుతున్నాడు. కానీ నేనిక్కడ చాతగాని తండ్రిలాగా కూర్చున్నాను. ఏమీ చేయడం లేదు. జీవితాలు ఇంతకన్నా ఎక్కువ ఏం పాడవాలి జీజాబాయ్? నాకెందుకు ఆందోళనగా ఉంది. నేను వెళ్తున్నాను. రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను. మీరు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ భీమ్ గట్టి పిండం. వాడు తన తండ్రిని బాగానే చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఇక్కడ ఈయన నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఏదేదో ఆలోచించుకొని వచ్చాను, కానీ కనీసం ఇక్కడికి వస్తేనైనా ఆ భీమ్ని ఇంకా మిగతా వాళ్ల పీడ విరుగుడవుతుందని అనుకున్నాను. కానీ ఇక్కడ ఈయన ఇంకెవరో పిల్లాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. సరే,
చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ సుఖంగా లేకపోతే ఇంకెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. అయిపోయింది. కడుపులో నొప్పిగా ఉందక్క. నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? అయిపోయింది. ఏమీ తినలేదుగా, అందుకే కడుపులో నొప్పొస్తోంది. నేను వెళ్ళి ఎవరినైనా అన్నం అడిగి తీసుకొస్తాను. వద్దత్తా, వద్దు, ఆగు. ఈ కడుపు నొప్పి కాసేపట్లో తగ్గిపోతుందిలే. అవునత్తా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. తులసి చెప్తుందిగా తన కడుపు నొప్పి కాసేపట్లో తగ్గిపోతుందని. అత్త వద్దు, ఎవరిని అన్నం అడగొద్దు. నువ్వు అడిగావంటే మా సంఘర్షణకి నోర్మోయ్, అందరూ నోర్మోయండి. సంఘర్షణ సంఘర్షణ సంఘర్షణ. ఏట్లోకి పోండి మీరు, మీ సంఘర్షణ కలిసి. మీ సంఘర్షణలో మీకు తోడుగా ఉన్నానుగా. ఏమొచ్చిందో మీరు చూస్తున్నారుగా. నేను వెళ్ళి ఎవరినో ఒకరిని అడిగి తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతారు. అత్త, నేను కూడా వస్తాను. నా పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. జీజాబాయికి మాటిచ్చాను, అందుకే వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోతున్నాను. ఏమనుకున్నాను, ఏమైంది? ఇక్కడున్నారా? ఇదిగోండి, ఆ పిల్లాడు రాసిపెట్టి వెళ్ళిపోయాడు. రాసిపెట్టి వెళ్ళిపోయాడంటే? తెలీదండి, ఇంట్లో లేడు. ఈ చీటి రాసిపెట్టి వెళ్ళాడు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఈసారి భిక్షం అడుక్కోను. కష్టపడి పని చేసుకుని స్వతంత్రంగా బతుకుతాను. ఇంకా బాగా చదువుకుంటాను. మీరు నిన్న రాత్రి మీ అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, మీ అబ్బాయి సొంతంగా బతకగలిగినప్పుడు నేనెందుకు బతకలేను? అంతేకాదు, మీ ఇద్దరి జీవితాల్లో కలతలు తేవడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరిద్దరూ గొడవ పడొద్దండి. వెళ్తూ వెళ్తూ మీకు ఒకటి చెప్తున్నాను, మీరు మీ అబ్బాయిని అలా వదిలేసి ఉండకూడదు. వీలైతే మీరు వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు తిరిగి వెళ్ళడానికి ఇంకా ఆలస్యమైతే అప్పుడు జీవితాంతం మీరు మీ అబ్బాయి దృష్టిలో దోషిగా మారుతారు. అప్పుడు తను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించకపోవచ్చు. అతి కష్టంగా దొరికింది. ఇంకొంచెం తిను. నానా, నువ్వు లేకుండా ఈ కుటుంబం గడిచేటట్టు కనిపించడం లేదు. ఇప్పుడు బాలన్నయ్య ఇంట్లో లేడు కాబట్టి ప్రస్తుతం ఇంటికి పెద్ద కొడుకు నేనే. అందుకే ఇది నా బాధ్యత అవుతుంది. నేను నా కుటుంబ సభ్యుల ఆకలి తీర్చడం. నేను అన్నం తెస్తాను. అందుకు నన్ను నేను అమ్ముకోవాల్సి వచ్చినా సరే. తిను. ఇప్పుడు కాస్త తగ్గిందా? లేదత్తా, ఇప్పుడు కూడా కడుపులో నొప్పిగానే ఉంది. అత్త, నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. ఆగు భీమ్, ఈ 2 రోజులు సరిగ్గా తినలేదుగా, అందుకే కడుపు నొప్పి వచ్చింది. ఇంకా కాసిన పళ్ళు తింటే తనకి తగ్గిపోతుందిలే.
అవును భీమ్, ఈ కడుపులో నొప్పి తగ్గిపోతుందిలే. అయినా వైద్యులు డబ్బులు అడుగుతారు, కానీ మన దగ్గర ఇప్పుడు మందులకు డబ్బులు లేవుగా. తులసి అక్క, అదంతా నేను చూసుకుంటానులే. డబ్బులు లేని కారణంగా మేము నేను ఇలా నీ బాధకి వదిలేయలేం కదా. చాలా మొండి మనుషులు మీరు అందరూ. రాత్రే ఒప్పందానికి ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఈ కష్టం వచ్చేది కాదుగా. ఇప్పుడు ఒకవేళ మీ అక్క చచ్చిపోతే